హలో గైస్, గెట్ రెడీ విత్ మీ టు అ క్రిస్టియన్ వెడ్డింగ్. జెస్సీ లాగా రెడీ అవ్వాలని ప్లాన్. బై ద వే, ఐ చోస్ దిస్ శారీ ఫ్రమ్ హౌస్ ఆఫ్ సియా. టోనర్, దెన్ మాయిశ్చరైజర్, దెన్ నా చాప్డ్ లిప్స్కి ఇది చాలా హెల్ప్ అయింది. డీకన్స్ట్రక్ట్ నుంచి లిప్ బామ్ అనమాట. యాజ్ యూజువల్ ఎప్పుడు చూసినా లెన్స్ పెట్టుకోవడం మర్చిపోతాం. మేకప్ వేసుకున్నాక గుర్తుకొస్తుంది అదేందో. ఈసారి ఒక 2 స్టెప్స్ ముందే గుర్తుకొచ్చింది కాబట్టి దేవుడికి దండాలు పెట్టేసుకొని దెన్ దార పాతాలు కంట్లో నుంచి లెన్స్ పెట్టిన తర్వాత మీరు ఏదో రోజు కలెక్టర్ అవుతారు బాబు, అవుతారు టైప్స్. నా మేజర్ కన్సర్న్ వచ్చేసి డార్క్ సర్కిల్స్. అవి కవర్ చేసుకున్నాను. దాని తర్వాత ఇమీడియట్లీ మూవ్డ్ ఆన్ టు పౌడర్ బికాజ్ నాకు ఫౌండేషన్ ఇవన్నీ బేసికలీ నాకు మేకప్ వేసుకోవడం రాదు. సో ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ బేసిక్ అనమాట. హెయిర్ ఆల్రెడీ సెట్ చేసిన, కానీ నాకు ఇంకెందుకు కొంచెం కర్ల్స్ ఉంటే బాగుండని చెప్పేసి మళ్ళీ డైసన్తోని అట్లా టచ్అప్ ఇచ్చి హెయిర్ సిరమ్ రాసేసుకున్నాను. రెడీ అయ్యే లోపే చెమటలు పడుతున్నాయి గైజ్. వాట్ ఈస్ దిస్ ఎండాకాలం డూయింగ్ టు మీ? ఆల్సో ఐ బిలీవ్ నాకు పింక్ కలర్ తప్పితే ఏ కలర్ లిప్స్టిక్ సెట్ అవ్వదని. అదేందో నాకు తెలియదు. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. దెన్ ఏదో మిస్ అయింది కదా. బొట్టు పెట్టుకున్న జెస్సీ లాగుంటే ఏం పోతుందని చెప్పేసి బొట్టు కూడా పెట్టేసుకున్నాను బికాజ్ ఐ లైక్ బొట్టు సో మచ్ ఆన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి నేను అలంకార స్టోరీస్ నుంచి తీసుకున్నాను. ఐఎమ్ ట్యాగింగ్ దట్ పేజ్. ఎంత బాగున్నాయంటే యాక్చువల్లీ ఇంత ఎలిగెంట్ అండ్ సింపుల్ లుక్కి ఈ జ్యువెలరీ మంచిగా కంప్లీట్ ఫినిషింగ్ లుక్ ఇచ్చింది. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. థ్యాంక్ యూ అలంకార ఫర్ దిస్. దెన్ వెంటనే వెడ్డింగ్కి వెళ్ళిపోయాను. నేనేమనుకున్నా పాస్టర్ అంకుల్ నవ్ యూ మేక్ కిస్ ద బ్రైడ్ అంటాడు అనుకున్నా, బట్ అనలేదు. అలా ఉండదంట కదా. షిట్, నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయినారు. ఓకే, ఎనీవేస్, సీ యూ.